హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటండి డబ్బా ఏంటని చూస్తున్నారా? ఇందులో అయితే ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకున్న కాయిన్స్ అయితే ఉన్నాయండి. ఇవైతే మీకు చూపించబోతున్నాను. ఇవైతే తర్వాత చూపిస్తాను. కాయిన్స్ అయితే మీకు లైన్లో పెట్టి నేను చూపిస్తాను. చూస్తున్నారండి, ఇవన్నీ 5 రూపీస్ కాయిన్స్. ఇవి వచ్చి ఇవి 10 రూపీస్ కాయిన్స్. ఇవన్నీ 10 రూపీస్ కాయిన్స్. ఇవి వచ్చి 20 రూపీస్ కాయిన్స్. ఇవన్నీ పాతకాలం నాటి అండి. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు. ఇవన్నీ పాత కాయిన్స్. సరేనండి, ఇవన్నీ మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. ఈ 5 రూపీస్ కాయిన్స్ అయితే చూస్తున్నారా, మాతా వైష్ణవి దేవి. ఇవైతే నేను చాలా కలెక్ట్ చేసుకున్నానండి. నాకు ఈ కాయిన్స్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ నేను దాచుకున్నాను. ఇవన్నీ మాతాదేవి, మాతా వైష్ణవి దేవి కాయిన్స్ ఇవన్నీ. ఇవైతే 10 రూపీస్ కాయిన్స్ అండి. ఇది మాతా వైష్ణవి దేవి కనిపిస్తుంది కదా. ఇవన్నీ ఇవైతే 20 రూపీస్ కాయిన్స్ అండి. ఇవన్నీ అయితే ఇలా కలెక్ట్ చేసుకున్నాను. ఇవైతే ఇవి చూడండి, ఇదైతే ₹10. ₹10, ఇది ₹10. ఇది ₹10 అండి, చిన్నది. దీని మీద చిన్నది ఇది. ఇది వచ్చి ఇది ₹10 ఇది పావలా, ఇది పావలా, ఇది పావలా. ఇది 20 పైసలండి. ఇది వచ్చి 10 రూపాయలు, 10 పైసలు. ఇది 10 పైసలు. ఇది 5 పైసలు. ఇది 5 పైసలు అండి. ఇది ఇవన్నీ ₹10. ఇవన్నీ ఇప్పుడు చెల్లుబాటులో లేవండి, కానీ కలెక్ట్ చేసి ఉంచుకున్నాం, అలా దాచుకున్నాం. ఎప్పుడైనా పిల్లలకి చూపిస్తాకి. ఇది 5 రూపీస్ కాయిన్ అండి. దీని మీద బొమ్మ అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఓకే, ఇంకా ఉన్నాయి కాయిన్స్ చూపిస్తాను మీకు. ఇది 5 రూపీస్ కాయిన్ అండి. మదర్ తెరీసా కనిపిస్తుందా బొమ్మ. ఇది 2 రూపీస్ కాయిన్ అండి. దీని మీద బొమ్మ చూడండి, ఇది ఒక ఏనుగు బొమ్మ. రైల్వే వాళ్ళు 150 సంవత్సరాలు గుర్తుగా ఈ కాయిన్ అంటూ రిలీజ్ చేశారు. దీని మీద అంతా చూసారా, 150 సంవత్సరాలు గుర్తుగా ఇది రిలీజ్ చేశారు. ఓకే, ఇంకా చూపిస్తాను మీకు. ఇది వచ్చి 2 రూపీస్ కాయిన్ అండి. ఛత్రపతి శివాజీ గారు. ఈ కాయిన్ వచ్చి 1 రూపీ. డాక్టర్ అంబేద్కర్ కాయిన్. ఇది 1 రూపీ కాయిన్ అండి. దీని మీద బొమ్మ చూద్దాం. ఈ నెహ్రూ గారు చూస్తున్నారా, నేతాజీ నెహ్రూ గారు. ఓకే, ఈ కాయిన్ కూడా నెహ్రూ గారిదేనండి. అందులో టోపీ పెట్టుకున్నారు, ఇందులో టోపీ పెట్టుకోలేదు. చూస్తున్నారా, ఇది ఓల్డ్ కాయిన్.
రూ. 1. ఈ కాయిన్ చూసారా, రాజీవ్ గాంధీ గారండి. రూ. 1 కాయిన్. ఈ పాత కాయిన్స్ అన్నీ అయితే కలెక్ట్ చేసుకున్నానండి. ఇవైతే పిల్లలు ఎప్పుడైనా, ఈ పిల్లలు తెలియదు కదా ఈ కాయిన్స్ గురించి, పాతకాలం నాటివి. ఇవన్నీ దాచుకున్నాము పిల్లలకి ఎప్పుడైనా చూపించడానికి. ఇదే సంవత్సరం అమ్మ, ఇదే సంవత్సరం అని చెప్పడానికి బాగుంటుంది. సరేనండి, ఇప్పుడు మీకు కాగితాలు అయితే చూపిస్తున్నాను. ఇది రూపాయి కాగితం అండి, చూస్తున్నారు. ఇది కొత్తగా ఉంది కదా, ఇది రూపాయి కాగితమే. ఇది రూపాయి కాగితం. ఇది ఇంకా పాతది, ఇది దానికన్నా ఇంకా పాతది. ఇవి పాతవి. ఇవన్నీ రూపాయి కాగితాలు. ఇది టూ రూపీస్ కాగితం అండి. ఇది దానికన్నా ఇంకా పాతవి. ఇవి 2 రూపీస్ కాగితాలు. ఇంకా ఇది 5 రూపీస్ కాగితం అండి. ఇది 5 రూపీస్. ఇది 5 రూపీస్. 20 రూపీస్ కాగితం అండి. ఇది పాతదే. ఇది ఇప్పుడు మన చలామణిలో ఉందండి. ఇది పాతదే. ఇది పాతదే. ఇది ఇంకా పాతదే. ఇది ఇంకా పాతదే. ఇది పాతదేనండి. ఓకే, చూస్తున్నారు కదా. కాగితాలు చూసారండి. 786 786 786 786 786. ఇవన్నీ 786 అండి. ఇవి ముస్లిమ్స్కి బాగా నమ్మకం ఎక్కువ ఈ నెంబర్ అంటే. 786. అండి. ఇది ముస్లిమ్స్కి పవిత్రమైన నెంబర్ అంటండి. ఇవి కూడా అలా దాచాము. 786 ఒక స్పెషల్గా దాచాను. చూస్తున్నారు కదా. మీ ఇంట్లో అయితే మీ పిల్లలకి ఇలాగే కాయిన్స్ అన్నీ దాచి చూపిస్తారా? ఓకే, ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను కాయిన్స్. సరేనండి, ఇప్పటి వరకు చూశారు కదా. నా దగ్గర అయితే ఇంకా 2 రూపీస్ కన్నా చిన్నవి ఉన్నాయండి, అవి అయితే చూపిస్తాను. ఓకే, ఇవ్వండి, ఇవన్నీ దాచుకున్నాను నేను. ఇవన్నీ కొత్త కాయిన్స్ అండి. 2 రూపీస్ కన్నా చిన్న సైజు. ఇవన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఇవన్నీ ఒకటే సైజు. ఇది చూస్తున్నారా? సరే, కనిపించట్లేదు. 2 రూపీస్ కాయిన్ ఉంది కదా, ఇది 2 రూపీస్ కాయిన్. దీనికన్నా ఇది చిన్నది, చూస్తున్నారా? దీనికన్నా ఇది చిన్న కాయిన్. అలాగే 1 రూపీ. దీనికన్నా ఇది చిన్న కాయిన్. 1 రూపీ కాయిన్స్ చూస్తున్నారు కదండి నా చేంజ్. ఇవన్నీ అయితే నేను వరలక్ష్మి వ్రతానికి అయితే అమ్మవారి దగ్గర అయితే పెడతాను. ఈ కాయిన్స్ ఇవైతే అస్సలు మార్చను. ఇవి ఎప్పుడు పూజ చేసుకున్నా నేను పూజ గదిలో పెట్టుకుంటాను. ఓకేనండి, ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.
ఏంటండి హుండీలు చూపిస్తున్నాను ఏంటని అనుకున్నారా? ఈ రెండు అయితే మా పిల్లలయండి ఈ హుండీలు. ఒక్కటైతే ఇద్దరు కొట్టుకుంటారనేసి ఇద్దరికి చెరుకోటి అయితే పెట్టాను. వాటిల్లో అయితే వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మమ్మ అయితే డబ్బులు ఇస్తారు, అప్పుడప్పుడు నేను ఇస్తాను. అవైతే వేసుకుంటారు, ఇందులో డబ్బులు దాచుకుంటారు. ఎప్పుడైనా డబ్బులు కొనుక్కోవడానికి ఇచ్చినా కూడా వాళ్ళు ఖర్చు పెట్టరు, డిబ్బులు అయితే వేసి దాచుకుంటారు. ఇందులో అయితే నేను దాచిన కాయిన్స్లో అయితే ఇందులో 200, ఇందులో 200 కాయిన్సే వేసానండి. మీకు చూపించినవి కాకుండా పిల్లలు చేంజ్ చూసినప్పుడల్లా నాకు ఇవ్వమ్మా అంటే సర్లే అనేసి ఇద్దరికి చెరుకు 200 వేసేసాను కాయిన్స్. ఇది వచ్చి అయితే చిన్న ఇందులో అయితే నేను చేంజ్ అయితే వేసుకున్నానండి, దేవుడి దగ్గర పెట్టుకున్నాను.